ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఛానెల్‌లో హ్యాండిల్ చేంజ్ చేసుకోవాలి అనేది ఎలాగనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ యూట్యూబ్‌లోకి వెళ్తాం. అలాగే జీమెయిల్ అకౌంట్ క్రియేషన్ అది కాకుండా నార్మల్‌గా మీకు హ్యాండిల్ గురించి చెప్తున్నాను. ఇక్కడ మనకి కింద రైట్ కార్నర్‌లో అనే సింబల్ కనిపిస్తుంది కదా! అంటే అది మీరు మీ జీమెయిల్ అకౌంట్‌తో క్రియేట్ చేసిన ఒక నేమ్ అనేది ఇన్‌బిల్ట్‌గా యూట్యూబ్ అనేది ఇస్తుంది. బట్ మన జీమెయిల్ అకౌంట్ నేమ్ వేరే ఉంటుంది. అలా అని మన ఛానెల్ నేమ్ వేరే ఉంటుంది. జీమెయిల్ అకౌంట్ ఏమో మనం ఓన్ దాంతో ఇచ్చుకుంటాము. మన ఛానెల్ అనేది మనం ఏ కంటెంట్‌ని సబ్‌స్క్రైబర్స్‌కి ఇవ్వాలి, వ్యూవర్స్ ఇవ్వాలనుకుంటున్నామో దానికి రిలవెంట్‌గా ఛానెల్ నేమ్ అనేది పెట్టుకుంటాం. సో, ఇక్కడ అని కనిపిస్తుంది కదా! అలా మీరు ఏ జీమెయిల్ అకౌంట్ నుంచి లాగిన్ అయితే యూట్యూబ్‌లోకి వస్తే మీ యూ అనే ఆప్షన్ ఐకాన్ అనేది ఇక్కడ కనిపిస్తుందనమాట. ప్రొఫైల్ పిక్ లాగా. ఆహ్, సో, ఇది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని క్లిక్ చేయాలిప్పుడు మనం. ఓకే. ఆర్‌ని క్లిక్ చేశాను నేను. క్లిక్ చేస్తే మన ఇంటర్‌ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇంటర్‌ఫేస్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. క్రియేట్ ఏ ఛానెల్ అని కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఛానెల్ ఉంటే ఓకే. లేకపోతే క్రియేట్ ఛానెల్ అని కనిపిస్తుంది. అలాగే స్విచ్ అకౌంట్ అని కనిపిస్తుంది. స్విచ్ అకౌంట్ అంటే మీరు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఛానెల్స్ ఉన్నాయనుకోండి. 2, 3 ఛానెల్స్ స్విచ్ అకౌంట్ అని కొట్టగానే 2, 3 ఛానెల్స్ కనిపిస్తాయి మీకు. ఏ ఛానెల్‌లోకి వెళ్లి ఏ దానికి తాలూకు వీడియో అప్‌లోడ్ చేయాలన్నమాట. డిఫరెంట్ ఛానెల్స్ ఉంటే ఇప్పుడు కొంతమంది ఇంగ్లీష్, తెలుగు అలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్‌లో పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు లక్ష్మీ మ్యామ్ ఉన్నారు. ఇంగ్లీష్‌లో కొన్ని వీడియోస్ ఒక ఛానెల్‌లోని, తెలుగులో వీడియోస్ కొన్ని ఛానెల్‌లోని పెడదాం అనుకుంటున్నారు. అప్పుడు మేడం 2 ఛానెల్స్ క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు స్విచ్ అకౌంట్‌ని క్లిక్ చేసినప్పుడు ఇంగ్లీష్ ఛానెల్‌లోకి వెళ్లి ఇంగ్లీష్ ఛానెల్స్ అప్‌లోడ్ చేసుకుంటారు. తెలుగు ఛానెల్ ఉందనుకోండి. తెలుగు ఛానెల్‌లోకెళ్ళి తెలుగు వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటారనమాట. సో, అది. అలాగే గూగుల్ అకౌంట్ నుంచి కూడా మనం ఇక్కడి నుంచి కూడా జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ పర్పస్ లేదా మనం డైరెక్ట్ క్రోమ్‌లోకి వెళ్లి అదే జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా! జీమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి యాడ్ అనదర్ అకౌంట్ నుంచి కూడా మనం జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదేంటనేది మీకు రేపు క్లాస్‌లో చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఎ ఛానెల్ అంటే ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఛానెల్ ఈ క్రియేట్ ఎ ఛానెల్ అని క్లిక్ చేసిన వెంటనే మన ఇంటర్‌ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనం ఛానెల్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి వ్యూ యువర్ ఛానెల్ అని కనిపిస్తుంది. అర్థమైందా మీకు? ఆల్రెడీ మీకు ఛానెల్ క్రియేట్ చేసేసుకుంటే వ్యూ యువర్ ఛానెల్ అని కనిపిస్తుంది. దానికి కూడా మీకు డిఫరెన్స్ వేరే దాని నుంచి లాగిన్ అయ్యి చూపిస్తాను. సో, ఇక్కడ నేమ్ ఉంది కదా! ఆ నేమ్ దగ్గరికి వెళ్లి మీ ఛానెల్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారు? దానికి రిలవెంట్‌గా ఛానెల్ నేమ్ పెట్టాలి. ఇప్పుడు రాణి డిజిటల్ అనేది నా జీమెయిల్ అడ్రెస్ అనుకోండి. జీమెయిల్ అడ్రెస్‌తో ఇన్‌బిల్ట్‌గా వచ్చేసింది. ఇక నేను వేరే ఛానెల్ పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం పెడదాం? రాణి డిజిటల్ ఆర్ట్స్ అని పెడదామనుకుంటున్నాననుకోండి. అక్కడ నేమ్ అనేది అలా ఇస్తా నేను. అది ఓకే అనుకుంటే సేవ్ చేస్తాను. సేవ్ అయిపోయింది. చూడండి ప్రీవియస్ రాణి డిజిటల్ 14 అని ఉంది. ఇప్పుడు రాణి డిజిటల్ ఆర్ట్స్ అని వచ్చింది. హ్యాండిల్ అని ఇంపార్టెంట్ చెప్పాను కదా! ఇప్పుడు నాకు నేను మీలాగే నేను ఫస్ట్ ఒక నేమ్ పెట్టేసుకున్నాను. రాణి డిజిటల్ ఆర్ట్స్ అని. బట్ హ్యాండిల్ అవైలబుల్ ఉందో లేదో నేను చెక్ చేసుకోలేదు. ఇప్పుడు చెక్ చేస్తాను. అది ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ హ్యాండిల్ అని ఉంది కదా! ఇది నేమ్. నేమ్ మార్చుకోవాలంటే ఇక్కడ ఈ పెన్సిల్ ఐకాన్ దగ్గరికి వెళ్ళాలి. హ్యాండిల్ చేంజ్ చేసుకోవాలంటే ఈ పెన్సిల్ ఐకాన్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఫుల్లీ. సో, ఐ యామ్ లీవింగ్. కల్పన. ఓకే. హిందీ కదా! ఓకే. హ్మ్. సో, హ్యాండిల్ ఇక్కడ ఉంది కదా! ఇది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలి అంటే మళ్ళీ మనం నేమ్ ఏముందో హ్యాండిల్ సేమ్ ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనం సెట్ చేద్దాం. నా హ్యాండిల్ ఉందా లేదా అనేది. నేను మళ్ళీ హ్యాండిల్ ఐకాన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ రాణి డిజిటల్ ఆర్ట్స్. ఆల్రెడీ నాకిక్కడ అవైలబుల్ ఉంది. ఎందుకంటే పక్కన ఏం చూపించింది? గ్రీన్ మార్క్ చూపించింది. అంటే మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది అనుకోండి. ఇలా గ్రీన్ మార్క్ చూపిస్తుంది. అవైలబుల్ లేదు అనుకోండి. అప్పుడేం చూపిస్తుంది? రెడ్ ఎర్రర్ చూపిస్తుంది. అది కూడా మీకిప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నాను చూడండి. వాయిస్ ఆఫ్ వనిత అని పెట్టా. ఇక్కడొచ్చిందా ఎర్రర్?
ద హ్యాండిల్ ఈజ్ నాట్ అవైలబుల్, ట్రై దిస్ వన్ అని చెప్పి పక్కన ఏమి ఇచ్చింది, W3U అని ఇచ్చింది, రైట్. ఇప్పుడు మీ అందరికీ ఉన్న ప్రాబ్లం అదే, మీ ఛానల్స్ లో హ్యాండిల్ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ హ్యాండిల్ చేయకుండా యూట్యూబ్ ఏది సజెస్ట్ చేస్తుందో అది ఓకే చేసేసుకుంటున్నారు. ఇక్కడ నేను ఏం కాకుండా ఇక్కడ W3UU అని ఉందనుకోండి, అది ఓకే చేసేసుకుంటే నా ఛానల్ నేమ్ అదే అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఏమైనా పెట్టాలి, ఇప్పుడు రమేష్ రెడ్డి గారు ఒక ఛానల్ పెట్టాలనుకుంటున్నారు, రమేష్ రెడ్డి వ్లాగ్స్ అని పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు సార్ ఏం చేయాలి, హ్యాండిల్ లోకి వెళ్ళి రమేష్ రెడ్డి, అసలు రమేష్ రెడ్డి అంటే ఎవరిదైనా ఛానల్ ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ రమేష్ రెడ్డి అనేది ఛానల్ సార్కి లేదు పెడదామన్నా, ఎందుకంటే హ్యాండిల్ ఈజ్ నాట్ అవైలబుల్, ట్రై దిస్ వన్ అని ఉంది, అంటే కింద V8N అని ఇచ్చింది. ఇప్పుడు సార్ రమేష్ రెడ్డి వ్లాగ్స్ అని పెడదాం అనుకుంటున్నారు, సంథింగ్ ఏదో వ్లాగ్స్ చూపిద్దామని. సో ఇది కూడా ఆల్రెడీ ఎవరో తీసేసుకున్నారు. సో ఇలా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, మన హ్యాండిల్ అవైలబుల్ ఉందా లేదా, డిఫరెంట్ గా ఆలోచించి ఆ నేమ్ అవైలబుల్ ఉండే వరకు, ఇక్కడ ఓకే గ్రీన్ మార్క్ వచ్చే వరకు మనం చూసుకోవాలన్నమాట. రమేష్ రెడ్డి టెంపుల్ బ్లాగ్స్ అంటే ఇంత పెద్ద నేమ్ ఉండాలని కాదు, మీకు జస్ట్ చేంజ్ చూపిద్దామని. టెంపుల్ బ్లాగ్స్, ఈ హ్యాండిల్ అవైలబుల్ ఉందంటే సార్ది ఈ నేమ్ తో, సార్ ఎవరికి యూట్యూబ్ ఛానల్ లేదు ఈ నేమ్ తో, కావాలంటే సార్ ఈ నేమ్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ నేమ్ పెట్టుకోవాలని కాదు, నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీరు షార్ట్ అండ్ స్వీట్ గా క్యాచీగా నిష్ బాగుండేలాగా వ్యూవర్స్ కి అర్థమయ్యే విధంగా ఛానల్ అనేది హ్యాండిల్ ట్రై చేయండి. చాట్ జీపీటీని అడగండి, బోల్డ్ ఇస్తుంది, చాలా నెంబర్ ఆఫ్ హ్యాండిల్స్ సజెస్ట్ చేస్తుంది. అవి తీసుకొచ్చి ఇక్కడ మీరు టెస్ట్ చేయండి. అవైలబుల్ లేదనుకోండి, జస్ట్ ఇప్పుడు చూడండి, రమేష్ రెడ్డి అంటే ఎర్రర్ చూపించింది కదా, అలా మీరు ఏదైనా ఛానల్ చెక్ చేయాలి అంటే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. లేదు ఇక్కడ గ్రీన్ మార్క్, ఇప్పుడు సారిది నేను టెంపుల్ అని పెట్టినా రాలేదు, సరే టెంపుల్ బ్లాగ్స్ అని పెడితే వచ్చింది, వచ్చింది కదా. సో ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చింది, గ్రీన్ మార్క్ వచ్చింది అంటే ఈ ఛానల్, ఈ పర్టికులర్ ఛానల్ యూట్యూబ్ లో ఎవ్వరికి లేదు. యూట్యూబ్ ఎప్పుడు ఒక ఛానల్ హ్యాండిల్ ఒక్కరికి ఇస్తుంది, అందరికీ ఇవ్వదు. ఇప్పుడు సార్ ఇది ఓకే చేసేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు మన గ్రూప్ లోనే వేరే వాళ్ళు ఎవరైనా రమేష్ రెడ్డి టెంపుల్ బ్లాగ్స్ అని పెడితే ఆ ఛానల్ ఎవ్వరికి ఇవ్వదు అనమాట. ఒక్కొక్క యూనిక్ హ్యాండిల్ ఒక్కొక్కరికి ఉంటుంది. సో ఇలా ఛానల్ హ్యాండిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా వాణి మ్యామ్ అండ్ లావణ్య మ్యామ్? ఇద్దరే కాదండి, అందరికీ కూడా సేమ్. నిన్న ఎవరైతే మనకి 40 మెంబర్స్ ఉన్నారో 40 మెంబర్స్ లో కూడా సేమ్ ఇదే రాంగ్ ఉందన్నమాట. హ్యాండిల్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఇది ఓకే, ఇప్పుడు నేను ఇది ఓకే చేస్తే రమేష్ రెడ్డి సార్ పెట్టుకోవడానికి ఉండదు అనమాట. సో నేను వేరేది పెడుతున్నాను ఇప్పుడు, రాణి డిజిటల్ ఆర్ట్స్. ఈ హ్యాండిల్ నాకు అవైలబుల్ ఉంది, ఇది ఓకే అనుకున్నాను అనుకోండి, టిక్ చేసేస్తాను, సేవ్ చేసేస్తాను. చూసారా, ఇప్పుడు నేము హ్యాండిల్ సేమ్ ఉన్నాయి. ఇలా మీరు మీ ఛానల్ ని చేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు ఓకే అయిపోతే మనకి ఒక మెయిన్ టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఈ రెండిట్లో. సో ఇలా మీరు ఛానల్ నేమ్ అనేది చూస్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు సేమ్, ఇప్పుడు ఆల్రెడీ ఇది కొత్త ఛానల్, అంటే ఐ మీన్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి అలా కనిపించింది కదా. ఇప్పుడు నేను ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. 1 సెకండ్ మ్యామ్. పెట్టేసి ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీకు లేకపోతే మీకు క్రియేట్ ఛానల్ అని కనిపిస్తుంది. నేను ఇది ఆల్రెడీ ఇన్బిల్డ్ గా ఛానల్ ఉంది, ఈ ఛానల్ నేను ఏం చేంజెస్ చేసుకోవాలన్నా, ఇప్పుడు లావణ్య మ్యామ్ గానీ, వాణి మ్యామ్ గానీ, నెక్స్ట్ రాఘవేంద్ర సార్, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా చాలా మంది చూసానన్న, ప్రభావతి మ్యామ్ కొత్త వారు కదా, ఇంకా ఎవరిది చూసాను సంథింగ్. సో వాళ్ళందరూ ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలన్నమాట. మీరు ఏం చేంజ్ చేసుకోవాలన్నా ఆ ప్లేస్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. ఎలా, ఎక్కడ, వ్యూ ఛానల్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ వ్యూ ఛానల్ దగ్గర క్లిక్ చేస్తారనమాట. ఇక్కడ వ్యూ ఛానల్ అనేది క్లిక్ చేసిన చోట మీ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఎడిట్ ఛానల్ అని వస్తుంది. వ్యూ చేసిన తర్వాత మీకు ప్రీవియస్ చూడండి, నాకు ఏం రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఛానల్ ఇది వేరేది ఉంది కదా, వేరేది ఉన్నప్పుడు నా ఇంటర్ఫేస్ అనేది మారిపోయింది. మీకు అర్థమైందా? బ్యాక్ వస్తున్నాను, నేను జస్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళాను, ఆల్రెడీ ఉన్న ఛానల్ ని ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తున్నాను. యూట్యూబ్ కి వెళ్ళాను, యూ అనే ఐకాన్ ఉంది కదా, యూ ఐకాన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది, టుడే నాట్ టుమారో నా ఛానల్ వచ్చింది. ఛానల్ వచ్చినప్పుడు
ఇక్కడ స్విచ్ అకౌంట్ అని వెళ్తే నాకు మిగతా ఛానల్స్ కనిపిస్తాయి. బట్ నేను ఇప్పుడు వ్యూ ఛానల్లోకి వెళ్ళి ఛానల్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను నేమ్. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వ్యూ ఛానల్ ని క్లిక్ చేశాను. వ్యూ ఛానల్ అంటే చూడండి టోటల్ మారిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎడిట్ ఛానల్ ఉంది కదా, ఈ ఎడిట్ ఛానల్లోకి వెళ్ళి మీ నెంబర్స్ ఏమున్నాయి, డాట్స్ ఏమున్నాయి, అండర్ స్కోర్స్ ఏమున్నాయి, ఇక్కడ చేంజ్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఎడిట్ ఛానల్ ని క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు నా ఛానల్ మొత్తం ఏమేమి ఉంది అనేది ఇలా కనిపిస్తుంది. నేమ్ టుడే నాట్ టుమారో ఉంది. మ్యామ్కి ఇప్పుడు డౌట్ వచ్చింది కదా, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్. టుడేలో టీ క్యాపిటల్ పెట్టాను, అలాగే టుమారోలో టీ క్యాపిటల్ పెట్టాను. హ్యాండిల్ సేమ్ ఉంది, స్పేస్ లేదు. సేమ్ పైన ఎలా రాశాను సేమ్ కింద అలానే రాశాను. ఇప్పుడు మీరు డాట్స్, స్పేస్, నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని చేంజ్ చేసుకోవాలంటే పక్కన మీకు ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా మార్చుకోవాలన్నా అయితే 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎలా ఉంది, ఇలా 3 డాట్స్ వీడియో పక్కన ఉంటే అక్కడికి వెళ్తే ఎడిట్ చేసుకోవాలి అని అర్థం. అలాగే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనిపించిందంటే అది కూడా ఎడిట్ సింబల్ అని అర్థం. ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే వీడియో చేసినా, అప్లోడ్ చేసినా, ఏది వీడియో ఎవరిది చూడాలన్నా పక్కన 3 డాట్స్ అన్నా కనిపిస్తాయి. అలాగే 3 డాట్స్ పెన్సిల్ మార్క్ కనిపించిందంటే మీ ఓన్ వీడియోనే. ఇప్పుడు నా వీడియోని మీరు ఎడిట్ చేయలేరు, షేర్ చేయగలరు గానీ. కానీ మీ ఓన్ ఛానల్‌లో మీరు ఎడిట్ చేసుకోవాలంటే పక్కన అబ్జర్వ్ చేయవలసింది 3 డాట్స్ ఉన్నాయా లేదా? పెన్సిల్ ఐకాన్ ఉందా లేదా? ఇవి చెక్ చేసుకోవాలి. అలాగే మీ ఛానల్ యూఆర్ఎల్ ఎవరికైనా షేర్ చేయాలనుకోండి లింక్, ఇక్కడి నుంచి వెళ్తారు మీరు. ఈ ఛానల్‌ని యూఆర్ఎల్ అనమాట అది. దాన్ని క్లిక్ చేసి ఎవరికైనా షేర్ చేస్తే మీ ఛానల్ డైరెక్ట్ షేర్ అవుతుందనమాట. అంటే వీడియోస్ కాకుండా మీ ఛానలే డైరెక్ట్ షేర్ అవుతుంది. ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. మేడం చెప్పండి. డౌట్స్ ఒకసారి రికార్డింగ్ ఆఫ్ చేసాక తీసుకుంటాను మ్యామ్. సరే అండి. ఓకే. ఇప్పుడు నేను లక్ష్మి మ్యామ్‌ది ఇక్కడ హ్యాండిల్ ఇప్పుడు ఈ ఛానల్‌ది నేమ్ మార్చాలనుకుంటున్నాను అనుకోండి. అంటే ఇప్పుడు మార్చను, జస్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ మేడం ఇలా ఎడిట్ చేసుకొని లక్ష్మి కోచ్. కోచ్ లక్ష్మి కదా మ్యామ్? ఎస్ మ్యామ్. కోచ్ లక్ష్మి. COACH కోచ్ లక్ష్మి. LAKSHMI కోచ్ లక్ష్మి. బట్ హ్యాండిల్ అనేది ఎవరు తీసుకున్నారు, మీకు అవైలబుల్ లేదు. అప్పుడు మీరు కావాలంటే లక్ష్మి LAX అని చూద్దాం ఉండండి. LAX ఈ లక్ష్మి కూడా అవైలబుల్ లేదు మ్యామ్. సో అప్పుడు మీరు మీ నేమ్ ని ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కోచ్ లక్ష్మియా, లక్ష్మి బ్లాగ్సా, మీ కాంటెంట్ కి రిలవెంట్ గా ఒకసారి చాట్ జీపీటీకి వెళ్ళి ఈ కోచ్ లక్ష్మి అనే హ్యాండిల్ ఎవరు తీసుకున్నారు, సో రిలవెంట్ కోచ్ లక్ష్మికి రిలవెంట్ గా ఏమన్నా హ్యాండిల్ సజెస్ట్ చేయమని అడగండి. అందులో మీకు నచ్చింది ఉంటే ఇక్కడికి వచ్చి మీరు ఇలాగా హ్యాండిల్ అవైలబుల్ ఉండేంత వరకు మీరు ట్రై చేయండి. లేకపోతే మీ సర్నేమ్ యాడ్ చేసుకోండి అలా. నేను ఇప్పుడు చేంజ్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ నా హ్యాండిల్ చేంజ్ అయిపోతుంది కదా. సో ఇదండి అసలు హ్యాండిల్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఇవి. అలాగే రేపు మీకు లోగో ఎక్కడ పెట్టుకోవాలి, బ్యానర్ ఇమేజ్ ఎక్కడ పెట్టుకోవాలి, అసలు జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకుని దాని నుంచి మనం డిఫరెంట్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం రేపటి క్లాస్ లో తెలుసుకుంటాము. 1 second.